సరిపోదా శనివారంలో ఇప్పుడు మన ప్రేమ వల్ల ఎదురి మనిషి మనసు మారితే ఓకే, కానీ ప్రేమించే మనిషి మారిపోతే దాని వల్ల ఎదురయ్యే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో చూపించడానికి వచ్చేస్తున్నారు కేవు కార్తిక్ along with Patas, Praveen and team. So let's welcome them. నమస్కారం శివాజీ గారు. నమస్కారం లయ గారు. మేమిద్దరం ప్రాణ స్నేహితులం, కానీ వేరు వేరు కాలేజీల్లో చదువుకుంటున్నాం. వీడి పేరు సురేంద్ర, వీడి పేరు నరేంద్ర. మన రోజువారీ పద్ధతిని మర్చిపోయావా? రోజువారీ పద్ధతి ఏంట్రా? నా దగ్గర ఏదుంటది నీది, నీ దగ్గర ఏదుంటది నాదని ఒప్పందం చేసుకున్నాం కదరా. అవునరా, రోజు కాలేజీకి వెళ్లే ముందు మేము ఇదే చేస్తుంటాం. ఈ రోజు నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయిరా. నీ దగ్గర ఎంత ఉన్నాయి? ఈ రోజు 500 ఉన్నాయిరా. నా దగ్గర ఏదుంటది నీది కాబట్టి అవును తీసుకో. ఇప్పుడు నీ దగ్గర ఎంత ఉన్నాయి? మొత్తం 600 ఉన్నాయి. నీ దగ్గర ఏదుంటది నాది కాబట్టి మొత్తం ఇచ్చి. ప్రతిసారి నా దగ్గరనే ఎందుకు కొట్టేస్తావురా? నీ దగ్గర ఉంటే ఏదో కూల్ డ్రింక్ తాగి హెల్త్ అంతా పాడు చేసుకుంటావు కాబట్టి కొట్టేస్తుంటాను. మరి నువ్వేం చేస్తావో? సాయంత్రానికి డ్రింక్ వేస్తుంటాను. నిన్ను డిగ్రీలో నుంచి బీటెక్ లో జాయిన్ అవ్వమని చెప్పాను కదా. డిగ్రీ చేస్తే టీచర్ అవ్వచ్చు, బీటెక్ చేస్తే ఏమవుతాం రా? బీటెక్ చేస్తే టీచర్ అవ్వచ్చు, లాయర్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అంతెందుకు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బీటెక్ చేసిన వాళ్ళే. ఈ మధ్య ఏంటో బీటెక్ చేసిన వాళ్ళు అది తప్ప అన్ని చేస్తున్నారు. సరేరా, నేను కళాశాలకు వెళ్ళేస్తాను. నేను కూడా కళాశాలకు వెళ్ళేసేస్తా. అలాగే. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి, హో అందంగా దూకి. చూసుకోవచ్చు కదా, రోడ్డు కనిపించట్లేదా? చూసే నడుస్తున్నానండి, నాకు రోడ్డు ఎక్కడా కనిపించలేదు. ఇంత పెద్ద రోడ్డు కనిపించట్లేదా? అంటే మోనాలిసా లాగా మీరుంటే నాకు రోడ్డు ఎక్కడ కనపడుతుంది? ఇంత అందంగా తయారై వస్తే ఆ ముగ్గురే దాంతో పోలుస్తావా? ఈ మోనాలిసా వచ్చిన తర్వాత అసలు మోనాలిసాని అందరూ మర్చిపోయారు సార్. నేను అసలు మోనాలిసాతో పోలిస్తే ఇది ఆ మోనాలిసా అనుకుంటుంది. ఏదేమైతేంది, ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది. ఎలాగైనా ఈ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాను. ఎలానైనా మా కాలేజీకి తొందరగా వెళ్ళాలి. తెలుగు అమ్మాయిని అలా గుద్దొచ్చా? 16 ఏళ్ళ అమ్మాయిని గుద్దితే తప్పు గాని 16 అనాల అమ్మాయిని గుద్దితే తప్పేం కాదే. దీన్ని గుద్దినందుకే ఇంత చేసింది, రాసుకెళ్తే ఇంకెంత చేసేదో. నన్ను గుద్దిన అమ్మాయిని నా గుమ్మంలో అడుగు పెట్టేటట్టు చేస్తా. కళాశాల అయిపోయింది. ఈ రోజు రూమ్ లో ఏముంటుందో ఏంటో. ఈ సురేంద్ర గారు ఇంకా రాలే. సురేంద్ర నీవురా సురేంద్ర, నేను నరేంద్ర. ఒరే రామచంద్ర, మన రూమ్ లో రైస్ కుక్కర్ ఉండాలి కదా. పాడేశాను రా. ఎందుకు పడేసావురా? కుక్కర్ విజిలేసిన ప్రతిసారి నేను విజిలేసానని పక్క హాస్టల్లో ఉన్న అమ్మాయిలు వచ్చి చెప్పుతో కొడుతున్నారా, అందుకే పడేసా. పడేసినందుకు బాధపడుతున్నావా? లేదు, ఈ క్యారెక్టర్ నీకు ఇచ్చినందుకు బాధపడుతున్నాను. పక్క హాస్టల్లో అంతమంది అమ్మాయిలు ఉన్నారా? ఒరే నరేంద్ర, డ్రాయింగ్ చేస్తావు కదా, నీ కళాఖండాన్ని ఒకసారి అయ్యిరా, మేము చూస్తాం. ఆహా, ఏం కళాఖండం రా, అది నీకు తప్పితే ఎవరికి అర్థం కాదు. ఒరే రామచంద్ర, ఒక్కసారి ఆ కళాఖండాన్ని చూడు. ఏమైందిరా వాడికి? నీ కళాఖండం వాని కడుపుని కదిలిచ్చిందిరా. వాడు 3 రోజుల నుంచి నీకు ఇబ్బంది పడుతున్నాడు. నేను 2 నిమిషాల్లో వచ్చేస్తా, ఆగు. ఇంతకీ కళాఖండంలో ఏముందబ్బా? ఎంత బాగుంది ఈ చిత్రము. ఈ బొమ్మని గీసిన అతని పిల్లలకి నేను ఎలాగైనా అమ్మనవుతాను. ఇతన్ని నేను ప్రేమిస్తున్నాను. పాపకి సిగ్గు మొగలేస్తుంది. బాగా ఆకలిస్తుంది, వెళ్ళి వంట చేయిపో. ఇప్పటిదాకా నువ్వేం చేసావురా లోపల? నేను బాత్రూమ్కి వెళ్ళాను, నువ్వు వంట చేయిపో. ఆ మోనాలిసా పక్కున్న గర్ల్స్ హాస్టల్లోనే ఉంటుందన్నమాట. ఎలాగైనా ఈ రోజు నా ప్రేమ విషయం మోనాలిసాతో చెప్పేస్తా. మీరు కింద పడ్డప్పుడే నేను ప్రేమలో పడ్డాను. మీరు పడ్డప్పుడు దెబ్బలు తగలాయో లేదో తెలియదు, కానీ నా గుండెకు మాత్రం ప్రేమ దెబ్బ తగిలింది. ఆ దెబ్బ పైన ప్రేమ అనే మీ ఆయింట్మెంట్ ని రుద్దుతారా?
రుద్దుతా రుద్దుతా. ఎవరు నువ్వు ఎలా ఉన్నావంటే మా గుద్దుతా ఎలా ఇదేంటి నాకు కనెక్ట్ అయిపోయింది. ఆహా నా లడ్డు ఇక్కడనే ఉంది. నాలో ఉన్న ప్రేమ నీతో చెప్పనా, నీలో ఉన్న ప్రేమ నాతో చెప్పవా. అబ్బా, నా కళాకారుడేంటి ఇక్కడున్నాడు? మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావేలా. వస్తున్నా ఆగు. నా మోనాలిసా ఏంటి ఇక్కడ ఉంది? నా మోనాలిసా నువ్వంటే నాకిష్టం. అయ్యో వెళ్ళిపోయిందే. లడ్డు నా లడ్డు. ఏంటి నన్ను ఫాలో అవ్వాలనుకుంటున్నావా? నువ్వు ఒప్పుకుంటే ఫాదర్ అవ్వాలనేసి అనుకుంటున్నాను. నాకు ఆల్రెడీ ఫాదర్ ఉన్నాడు. నేను అనేది నీ ఫాదర్ కాదు, నీ పిల్లలకి ఫాదర్. నా పిల్లలకి కూడా ఫాదర్ ఉన్నాడు. నాకు పెళ్ళై 2 పిల్లలు ఉన్నారు. మరి కాలేజీకి వస్తున్నావు అంటే ఏజ్ గ్యాప్ వచ్చిందని అలా కాలేజ్కి వచ్చాను. ఇంకొకసారి రాకండా అంటే మీరు రాకండా అంటే మీరు. ఈ లడ్డు దేవుని గుళ్ళో ప్రసాదం అనుకున్నా, ఇది బేకరీల లడ్డు. ఎవడో కొనుక్కున్నా ఆల్రెడీ కొరికేశాడు. ఈ లవ్ మనకు వర్కౌట్ కాదు. సురేంద్ర గారు, ఎవరండి మీరు? మీ గుండెల్లో గది ఖాళీగా ఉందా? అంటే నాకు అర్థం కాలేదు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. నన్ను సరిగ్గా చూసారా? నన్ను సరిగ్గా చూసారా? చూసే చెప్తున్నాను, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాను. ఆహా ఆ లడ్డు పోతే ఏముంది, నాకు బందరు లడ్డు దొరికింది. లడ్డు కావాలా నాయనా? నాకు ఓకే, మరి మీకు ఓకేనా? నాకు ఓకే, కానీ మన పెళ్లికి మన ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. అయితే మనం లేచిపోయి పెళ్లి చేసుకుందాం. మనకి సహాయం చేయడానికి ఒకరు కావాలి కదా. నాకు చిన్నప్పటి నుంచి ఒక ప్రాణ స్నేహితుడు ఉన్నాడు, అతనికి కాల్ చేస్తా. చెప్పరా సురేంద్ర. ఒరే నరేంద్ర, ఏంట్రా? నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను రా. ఓ కలికాలం చెప్పరా. ఆ అమ్మాయి కూడా నన్ను ప్రేమిస్తుందిరా. పోయే కాలం పోయే కాలం. మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం రా. ఇంతకీ ఎవర్రా అమ్మాయి? మన రూమ్ పక్కన హాస్టల్లో శ్రీదేవి అని ఉంది కదరా, ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటున్నాను రా. నువ్వే ఎలానైనా దగ్గరుండి పెళ్లి చేయాలి. ప్రాణ స్నేహితుడి ప్రేమ నేను ఎలాగైనా గెలిపిస్తాను రా. నేను పెట్టేసి చాలా చేపోయిందిరా, చాలా చేపోయిందిరా. A few moments later. ఒరే నరేంద్ర, ఏంట్రా ఎంతసేపు నా డ్రాయింగ్ చాలరా, ఇక్కడికి వచ్చి మా పెళ్లి చేయరా. అతను నా డ్రాయరు. మా ఏరియాలో వాడే పెద్ద డ్రాయరు. అంటే ఆ రోజు మీ రూమ్ లో వేసిన డ్రాయర్ కూడా వాడే. నేను ఈ పెళ్లి చేసుకోలేను. ఎందుకు? నేను ప్రేమించింది నిన్ను కాదు, అతను గీసిన గీతలు చూసి అతన్ని ప్రేమించాను. నువ్వు అనుకుని పొరపడ్డాను సురేంద్ర. నా స్నేహితుడు ప్రేమించిన అమ్మాయిని నేను చేసుకోవడమ్మా, వాడికే ఇచ్చి చేస్తాను. ఒరే నరేంద్ర, అరే పెళ్లి అయిపోయిందా? మీ ఇద్దరు సుఖంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? చెప్పురా చెప్పు. లేదురా, లేదు. ఏంటి? సుఖంగా లేవు. మరి ఏమైందిరా? ఆ అమ్మాయి నిన్నే ప్రేమిస్తుంది, నువ్వే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. నో, నువ్వు ఆ అమ్మాయిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నావు. నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా. శ్రీదేవి నీకే సొంతం రా. లేదురా నీకే సొంతం. లేదురా నీకే సొంతం. వద్దురా నీకే సొంతం. వద్దురా నీకే సొంతం రా. ప్రాణ స్నేహితుడి కోసం నేను శ్రీదేవిని త్యాగం చేస్తున్నాను. నువ్వేనా త్యాగం చేసేది? నేను త్యాగం చేస్తున్నాను. ప్రేమించిన వాడు మోసం చేస్తాడు, పెళ్లి చేసుకున్న వాడు మోసం చేస్తాడు. నాకు ఇంకా దిక్కే లేరా. రామచంద్ర, పిలిచారా అండి? మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా? కామెడీ చేయడం అంటే కష్టం గానీ పెళ్ళే కదా చేసుకుంటా, పెళ్ళే కదా చేసుకుంటా. మనం పెళ్లి చేసుకుందాం పదండి. సురేంద్ర, శ్రీదేవి ఎక్కడ్రా? శ్రీదేవిని నువ్వే కదరా చేసుకుంది. నేనెక్కడ చేసుకున్నాను రా? శ్రీదేవిని తీసుకెళ్తే నేను తీసుకెళ్ళాలి, లేకపోతే నువ్వు తీసుకెళ్ళాలి. ఎవరా తీసుకెళ్ళింది? అరే మాకు కొత్తగా పెళ్ళైంది, హనుమూన్ పోతున్నాం. బాయ్ రా. రామచంద్ర, అయ్యో నాకు తెలిసి మన ఇద్దరిని బాధ పెట్టాలని వాడిని చేసుకున్నాను అనుకుంటా. అదే బాధపడుతుంది లేరా. ఆయింట్మెంట్ పాము వద్దు. జడ్జెస్ ఈ రెట్రో స్కిట్ ఎలా అనిపించింది శివాజీ గారు? బాగుంది, నైస్, బాగా చేశారు. పంచెస్ బాగున్నాయి, అందరూ బాగా చేశారు. దయా గారు చాలా బాగుంది, మీ అవుట్ఫిట్స్ తో సహా చాలా బాగుంది, అందరూ బాగా చేశారు అండ్ థ్యాంక్ యూ సో మచ్. బాగుంది, చాలా బాగుంది. జడ్జెస్ స్కోర్స్ దయా గారు. Judges Kevu Karthik and Patas Praveen team ki iche scores 19 out of 20.